నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, గడపని మనం లక్ష్మీదేవితో పోల్చుతాము. పసుపు, కుంకుమలతో పూజిస్తాము. ఇంకా ఎలాంటి విధి విధానాలు పాటించాలి? మన గడపే మనకి ప్రధానం కదా ఇంటికి. అంతే. చాలా మీరే చెప్పాలి. ఇళ్ళకి గడపలుంటాయా అసలు? అది ఆలోచిస్తున్నారా? ఉండట్లేదు కదా రమగారు. ఉండట్లేదమ్మా, ఉండవు. గుమ్మ ఉంటుంది. అవును. గడప లేకుండా మా మా ఇంట్లో వాకిలికి తప్పిస్తే ఇంకెక్కడా గడపలు లేవు. ఫ్రంట్ వాకిలికి ఉందా? వాకిలికి ఉంది గడప, మిగిలినవన్నీ మామూలు డోర్లే. అంతే రమగారు. గడపలు లేవు, ఏం మాకు లేవు. అదే పరిస్థితి. గుమ్మాలు ఉంటాయి, అంతే. గడపలు పెట్టరు. పాత రోజుల్లో పెట్టేవాళ్ళు గడప. ప్రతి గుమ్మానికి, ప్రతి రూమ్ కి గడప ఉండేది కదండి. ప్రతి రూమ్ కి గడప. ఇప్పుడు లేదు. ఇప్పుడు 30-40 ఏళ్ళుగా మానేశారు. మెయిన్ గుమ్మానికి మాత్రం గడప. వాకిలికి గడప ఉంటుంది. ఈ గడప గుమ్మం నిలబెట్టేటప్పుడు అంటే ఒక ఇంటికి ముఖం వాకిలి కదా, తలవాకిలి అంటాం మనం కదా, ముఖద్వారం. ఆ ముఖం గుమ్మం, ఆ ముఖం తాలూకు కింద భాగం కదా. ఈ గుమ్మాన్ని శ్రీ మహాలక్ష్మిగా పోలుస్తారు, చెప్తారు. అవును. గడప గౌరి అంటారు. ఇదంతా పాతకాలపు పద్ధతులు చేయ. నువ్వు ఎంత పాటిస్తావు, ఎంత విలువిస్తావు అనేది చెయ్యాల్సిందే అన్న నియమం అసలు లేదు. చేస్తే మంచిది. ఇది వరకు చెప్తా, ఎందుకు చేసేవారు చెప్దాం. ఇది వరకు ఇళ్ళు ఎలా ఉండేవి? సాధారణంగా నేల మీద ఇళ్ళు. అవును కదా, నేల మీద ఇల్లు. ఇట్లా రోడ్డు మీద నుంచి అలా ఇంట్లోకి అలా నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నువ్వేం చేస్తావు? లిఫ్ట్ ఎక్కుతావు. నేను కూడా లిఫ్ట్ ఎక్కుతా కదా. ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్న మెట్లే, ఏవి గుమ్మాలు కిందకి లేవు. పాతకాలం ఇది వరకు అంతా ఎట్లా ఉండేవి? గుడిసెలు, పాకలు, పెంకుటిళ్ళు, మండువా ఇళ్ళు, ఇవన్నీ కూడా వాకిలి మీద నుంచి ఉండేది. మహా అయితే ఓగట్టు ఉండేది. ఓగట్టు ఒక 3 అడుగులు ఎత్తు. ఇప్పుడు మండువా ఇళ్ళైనా అంతేను, కొంచెమే ఎత్తు మీద పెట్టేవాళ్ళు. మండువా అంటే లోపలికి మండువా ఉంటుంది, కానీ అది రోడ్డు కంటే ఎత్తుగా ఉండాలని లేదుగా. అంత సిద్ధాంతం లేదు. చాలా తక్కువ ఇళ్ళు ఉండేవి. మా అమ్మ వాళ్ళ ఇల్లు బాగా ఎత్తు. మాకు 14 అడుగులు, మొత్తం భూమి మీద నుంచి 9 అడుగులు ఎంతో ఎత్తు ఉండేది మా ఇల్లు. చెరువు పక్కన ఉంది కాబట్టి, చెరువు పక్కన ఉన్నప్పుడు ఇట్లా ఎత్తుగా పెట్టి కట్టుకునేవాళ్ళు. మా పెదనాన్నగారికి వాకిట్లో ఒక ఇది ఉండి, గడప ఉండి, వాకిలి దాటి లోపలికి వెళ్తే పెద్ద ఖాళీ స్థలం ఉండి, వెనక్కి మళ్ళీ మెట్లు. ఇల్లు మెట్లే, ఎత్తు మీద కట్టుకున్నాం మేము. చెరువు మీద ఉన్నాయి కాబట్టి. మా పెద్దక్కయ్య గారిల్లు అవన్నీ కిందే ఉన్నాయి. మా పెద్దక్కయ్య గారిల్లు, మా రాజాబాబు గారిల్లు, వరదయ్య తాత గారిల్లు అవన్నీ కిందే. చాలా కొంచెం ఒక 3 అడుగులు 2 అడుగులు ఎత్తు. ఇంకా అవతలకి ఊళ్ళోకి వెళ్ళిన కొందికి అన్నీ ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోవటమే రోడ్డు మీద నుంచి. ఎక్కువ భాగం అలా ఉండేవి. ఎత్తు చేసి కట్టుకోవటం అనే ప్లాన్ లేదు. ఈ గడపని ఏం చేసేవాళ్ళు? గడపకి చక్కగా ఒత్తుగా పసుపు రాసి, బియ్యపిండి, పసుపు, కుంకంతో ముగ్గులు పెట్టుకునేవాళ్ళు. వాకిలి ముందు ముగ్గు, ఆ ముగ్గుకేమో నీళ్లు బాగా ఒత్తుగా పేడకళ్ళాపి అవి చల్లేవాళ్ళు. ఏదైనా పురుగు పుట్ర వీటిని దాటి లోపలికి రావని. అది దాటి లోపలికి వెళ్ళాలంటే ఈ గుమ్మానికి ఉన్న పసుపు, ఈ కుంకుమ, ఆ తర్వాత బియ్యపిండి ముగ్గులు, అవి సూక్ష్మక్రిముల్ని వాటిని ఆపేసేవి. ఏదైనా పాము, సర్పాలు, గిర్పాలు గడపలు దాటి వెళ్ళవు. అందుకని వాకిలి గడపలు ఎత్తుగా ఉండేవి, పెద్దవి వెళ్ళవు. తేళ్ళు అవి ఎక్కుతాయి, తేళ్ళు ఎక్కుతాయి. పాములు అవి గబుక్కుని గడపలు దాటబంటారు అనేవాళ్ళు. దానికోసమని అవి బెదరటానికి అన్ని పక్కల గుమ్మాలకు పసుపు రాయటం, గుమ్మానికి పసుపు రాయటం అనే సిద్ధాంతమే ఇందుకు మొదలుపెట్టారు. ఒత్తుగా పసుపు రాసి దాని మీద ముగ్గులేయటం. ఒకవేళ చక్కగా గుమ్మాన్ని పసుపు రాసి రోజు ముగ్గేస్తారనుకో, ఏదైనా సర్పం దాని మీద నుంచి వెళ్ళినా మనం బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు చారుంది ఏదో వచ్చిందని తెలిసిపోతుంది. ఈ పద్ధతులు అలా మొదలు పెట్టబడ్డవి. ఇంట్లోకి సూక్ష్మక్రిములు రాకుండా పైన కొంచెం చక్కగా మామిడి మండలు కట్టుకోవటం, వేప మండలు కట్టడం, వాకిట్లో ముగ్గేసుకోవటం, క్రిములని రానివ్వకుండా ఉంచటం. ఎవరైనా చూస్తే కొంచెం పవిత్ర భావన కలగటం కోసం, ఏవో ఒకటి చెడు ఆలోచనలు రాకుండా ఒక పాజిటివ్ ఫోర్స్, దీనికోసమే చేసేవాళ్ళు. పైగా గుమ్మం మీద వెయ్యరు ముగ్గు. గుమ్మానికి పసుపు రాసి పొట్లు అవి పెడతారా, గుమ్మానికి బయట వేసుకుంటాం ముగ్గు. గుమ్మం మీద ముగ్గేసుకోరు కదా. అవును. గుమ్మానికి బొట్టు పసుపు పెట్టుకుంటాం అంతే. గుమ్మాల మీద ముగ్గులు అసలు మన వైపు సిస్టమ్ కానే కాదు. ఎవరెవరి పద్ధతుల ప్రకారం వాళ్ళు చేస్తారు కదా. మా ఎదురుగుండా ఒక కర్ణాటక వాళ్ళు 3 months ఉన్నారు. ఆవిడ ప్రతిరోజు లోపల ఇంట్లో దీపం పెట్టుకొచ్చి వాకిట్లో కూర్చుని గుమ్మానికి శ్రద్ధగా ప్రతిరోజు గడప గౌరిట ఎవ్రీడే గుమ్మం మీద ముగ్గేసేది ఆవిడ. గుమ్మం దాటేవాళ్ళు.
ముగ్గు ఎప్పుడు ముగ్గు పసుపు బొట్టు పెట్టి పువ్వులు పెట్టి ఏమిటో ఎంత పూజ చేసేవారు. కర్ణాటక వాళ్ళ పద్ధతి అది. మనకి పసుపు బొట్టు పెట్టడమే మన పద్ధతి. అంతే. పూజ చేయటం ఉండదు. గడప గౌరి అని ఒక నోము ఉంది, గడప గౌరి నోము. రోజు గడపకి పూజ చేయటం, తర్వాత ఏదో పసుపు కొమ్ములు అవి వాయనం ఇస్తారు. ఇవి పాత పద్ధతుల ప్రకారం ఆనాడు చేసే విధానాన్ని మనం మానేయకుండా ఏదైనా ఇంట్లో ఒక శుభకార్యం ఉందంటే వాకిట్లో ముగ్గేసుకోవాలి, గుమ్మానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి. దానివల్ల లక్ష్మీ శోభ కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది, ఇంట్లో చూడ్డానికి బాగుంటుంది, ఒక ప్రత్యేకత వచ్చినట్టుగా కనిపిస్తుంది. మనకే ఒక పాజిటివ్ ఫీలింగ్, అవును, పాజిటివ్ ఫోర్స్ యాక్టివేట్ అయిపోతుంది కదా. దానికోసమని మనం అది అలవాటు చేసుకుంటాం. ఇవి ఎంత పాత పద్ధతులైనా కొన్ని చాలా మంచి పద్ధతులు కదా. ఇప్పుడు మనకు అన్ని గుమ్మాలు లేవు, ఒక్క గుమ్మమే ఉంది. ఆ ఒక్క గుమ్మానికి ఏం చేస్తాం, దానికి పసుపు రాసుకుంటాము, దానికే బొట్టు పెట్టుకుంటాము. అక్కడే ఏదైనా పూజో గీజో చేస్తాం. గడప మీద నుంచోవద్దు అని చెప్తాం. మనకి అసలు హిందూ పూజా విధానం, ధార్మిక విధానంలోనే మనం వాడే ప్రతిదానికి పూజ చేస్తాం. చేయాలి ప్రతి వస్తువుకి తొలిగా గుమ్మం పూజ. ఈ గుమ్మమే ఇదే మన ఇంటికి ఆధారం, ఈ ద్వారబంధమే. ద్వారాలు నిలబెట్టడానికి కూడా ప్రత్యేకమైన పూజా విధానం ఉంటుంది. ముహూర్తం చూసుకుంటాం, బోళ్ళని కొబ్బరికాయలు కొట్టాలి, మంచి చేత్తో నిలబెట్టాలి, చెక్క మంచిది కావాలి. ఎందుకంటే దాని బేస్ మీద ఈ ఇల్లు తాలూకు ఇది ఎనర్జీ అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి ఆ ప్రత్యేకత ఉంది. అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక పిచ్చి కింద భ్రమ కింద పెట్టుకోవద్దు, కానీ ఒక తప్పనిసరిగా మన ఇంట్లో పూజ చేసుకుంటున్నాం, శుభకార్యం చేసుకుంటున్నాం, అప్పుడు మనకి ముగ్గేసుకోవటం, వాకిట్లో ముగ్గేయడం, పసుపు రాసి కాస్త బొట్టు పెట్టుకోవడం, కొంచెం మామిడి తోరణాలు, పువ్వులు గివ్వులు. ఇప్పుడు ఇవాళ రేపు పువ్వులు కట్టడం ఎక్కువైంది, మామిడి తోరణాలు కట్టడం తగ్గించుకున్నారు. పువ్వుల కంటే మనకి అవసరమైనవి మామిడి తోరణాలు. ఎందుకంటే అవి ఎక్కువ సమయం పాటు చెట్టు నుంచి కోసాక కూడా జీవశక్తి ఉంటుంది వాటిలో, ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. మామిడికి ఉంది ఆ లక్షణం, అందుకని మామిడాకులు. రమ్మగారు, మరి గుమ్మాలకి మనం పెయింటింగ్ వేసుకుంటున్నాం కదా, వేసేసుకుంటున్నాం, మరి ఏం చేస్తాం? పసుపు కుంకుమకి బదులు పెయింటింగ్ పర్మనెంట్ గా పసుపు కలర్ తో రాసేసి పైన రెడ్ దాంతో మనం అయినా కూడా లతలు అల్లికలు వేసేసుకుంటాం. మేము లతలు అల్లికలు వేసుకున్నా కూడా శుక్రవారం రాసుకుంటాం, అయినా రాసేసుకుంటాం. దాని మీదే పసుపు రాసి దాని మీదే కుంకుమ పెట్టుకుంటాం. అలవాటు అయిపోయింది కాబట్టి. ఇది వరకు ఏం చేసేవాళ్ళు అంటే చెక్కవి పెట్టేవాళ్ళు కదా, తలుపులు, ఈ గుమ్మాలు. ఈ చెక్క గుమ్మాలతో ఏంటంటే ఈ వాకిళ్ళు కడిగినప్పుడు తడికి వాటికి గుమ్మం పాడవుతుంది. అందుకని ఏం చేసేవాళ్ళు, ఈ పసుపు రాస్తే దానికి ఒక దీని కింద కూడా ఉండేది, రక్షణగా కూడా, గుమ్మం పాడైపోకుండా కూడా ఉండేది. ఇవన్నీ పాత పద్ధతులని కొట్టిపారేయకుండా, ఇది మనం విధానం అని మనం దృష్టిలో పెట్టుకుంటే మానేయకుండా చేసుకోవచ్చు. బోల్డన్ చేస్తాం. మనం ఇప్పుడు గుమ్మం పూజ చేస్తామా, రోకలికి పూజ చేస్తాం. అవును, రైతులు నాగళ్ళకి పూజలు చేసుకుంటారు, తిరగలికి పూజ చేస్తారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన? గుండ్రాయికి కూడా పూజే. గుండ్రాయి కూడా గంగానమ్మే. అవును అవును. ఇవాళ గుండ్రాయిగా కొబ్బరికాయ కొట్టుకుంటాము, కుంకుడుకాయలు చిత్త కొడతాము, ఆదివారం వస్తే బొట్టు పసుపు పెట్టుకుని గుండ్రాయి గంగానమ్మ అయిపోతుంది. అంతే. మన విధానమే అలాంటిది. మన విధానం ప్రకారం ఇది మన పందా, మన పద్ధతి అని. వాకిట్లో ఒక్క గుమ్మం ఉన్నా పర్వాలేదు, ఇల్లంతా గుమ్మాలు లేకపోయినా ఆ ఒక్క గుమ్మానికి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకోండి. గుమ్మం తొక్కుతూ నుంచోవద్దు, పిల్లల్ని గుమ్మాల మీద నిలబడనివ్వద్దు. ఎందుకంటే అది మనకు పూజనీయ స్థానం, పూజా స్థానం కాబట్టి అక్కడ పెద్ద పూజ చేయొద్దు, కానీ శ్రద్ధ వహించండి, అంతే. శ్రద్ధ పెట్టండి తప్ప పూజ గీజ చేసేయమని కాదు. గడప గౌరి నోము స్త్రీల వ్రత కథల్లో కనపడుతుంది. కుదిరితే అలాంటి నోము కూడా నోచుకోవచ్చు. కొన్ని ఇళ్లలో ఉంటాయి ఆచారాలు, అది చేసుకుంటారు. మన ప్రాంతంలో ఏం పద్ధతి ఉందో, మన ఇంట్లో ఏం పద్ధతి ఉందో దాన్ని పాటించండి. ఈ ప్లెంటీ ఆఫ్ పువ్వులు పెట్టుకోవటం, ఇల్లంతా పువ్వులతో అలంకరించడం మన విధానం కాదు. అసలు ఈసారి బంతి పూలు అయితే అన్నింటిలో పురుగులే చేయ. వాకిట్లో బంతిపూలు కడితే మధ్యాహ్నానికి ఇంట్లో 3, 4 పాకుతూ కనపడ్డాయి. అవి ఎక్కడికి వెళ్ళిపోయినాయో అని భయం. అవును అవును, అదో టెన్షన్. మామిడి మండలు తెచ్చిన నీళ్లలో జాడిచ్చే పెట్టుకోవాల్సి వస్తున్నాం మనం. పాత పద్ధతుల్ని గౌరవించండి, అలవాటు చేసుకోండి. అవకాశం ఉన్నప్పుడల్లా ఆచరిస్తూ ఉండండి. ఇది మన సంస్కృతిలో భాగం అని తెలుసుకుని ఉండాలి, అది ముఖ్యం. తప్పకుండా. నమస్తే. నమస్తే.